ఎన్నికలు వస్తే ఇలా ఉంటుందా? ఓట్ల పండుగంటే ఉత్సాహంగా ఉల్లాసంగా వెళ్లి క్యూలో నిల్చొని ఓటేయడం అనుకున్నారు నేటి తరం. కానీ పాత కక్షలు ఫ్యాక్షన్ గొడవలు బుస్సలు కొడతాయని వాళ్ళకి తెలీదు. సిఎస్ డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసే వరకు విషయం వెళ్ళింది. ఈ కుంపటి చల్లారుతుందా? పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. పల్నాడు జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పోలీసు వారికి సహకరించి షాపులు క్లోజ్ చేయాలి. ఎవరైనా పోలీసు వారి ఉత్తర్వులు ఉల్లంఘించి షాపులు కనుక ఓపెన్ చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. పల్నాడులో సీన్ ఇది. పోలింగ్ ముగిసింది సోమవారం. ఈ అనౌన్స్మెంట్ బుధవారం. అంటే 3 రోజుల తర్వాత కూడా పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు చల్లారలేదు. పోలింగ్ రోజున నరసరావుపేటలో జరిగిన బీభత్సం అందరి కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఒక పార్టీ అభ్యర్థి కారుపై దాడి జరగ్గా మరో అభ్యర్థి ఇంటిపై దాడికి యత్నం జరిగింది. గాల్లోకి కాల్పులు జరిపిన పరిస్థితి. ఇప్పటికీ మాచర్లలో మనశ్శాంతి లేదు. ఎప్పుడు ఎవరు ఏ రూట్లో వచ్చి అటాక్ చేస్తారో అనే భయం. అందుకే 144 సెక్షన్ అమలు, హౌస్ అరెస్టులు. తిరుపతిలో చంద్రగిరి పాలిటిక్స్ చల్లారలేదు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి ప్రత్యర్థుల దాడిలో గాయపడిన చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాను గెలుస్తానని తెలిసి చంపితే బైపోల్స్ వస్తాయనే అటాక్ చేశారని ఈయన ఆరోపణ. ఘర్షణ వాతావరణం కావాలని ఉద్దేశం చేస్తూ వచ్చాడు. అదేవిధంగా నామినేషన్ అయిన తర్వాత మా కోడలు మా కూతురున్న కారును కూడా కొట్టారు. అక్కడున్న వ్యక్తులు కొట్టారు. అంటే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అనమాట ఇది. దీన్ని అతను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాడు కానీ తగ్గల. ఆయన కానీ ఆయన కొంచెం ఉంటాడు, ఎక్కడో ఒక చోట ఒంగోలు నుంచి ఫోన్ చేస్తాడు, ఇది చేయండి అది చేయండి అంటాడు, లేదు ఇంకో చోట వస్తాడు చేయండి అంటాడు. తల్ల ఉంచుకొని ఓర్చుకొని వెళ్ళాం. ఆ ఓర్చుకొని వెళ్ళిన దాన్ని కూడా తట్టుకోలేకుండా నన్నే అటాక్ చేస్తే సరిపోతుందని ఒకటి. రెండోది, నిన్న మా గన్మ్యాన్తో పాటు ఉన్న వ్యక్తులు చెప్పిన మాట ఏమంటే, వాడిని చంపేండ్రా బై ఎలక్షన్ వస్తుంది, చంపేండ్రా బై ఎలక్షన్ 3 సార్లు అన్నా అంటే ఎవడో ఒక వ్యక్తి. నేను ఈరోజు బతుకున్నా అంటే గన్మ్యాన్, దాంతోపాటు నా పిల్లలు ఒక 2-3 కొట్టినా కూడా 2 వచ్చి నన్ను లాగి బండ్లు వేసుకొని స్కార్పియోలో డ్రైవరు గుద్దుకొని, నా బండి ఒకటి అడ్డం ఉంటే దాన్ని గుద్దుకొని ఎత్తుకోపోయారు. గన్మ్యాన్ లేదంటే నిన్న 100% నేను చనిపోయింట. అదేవిధంగా గన్మ్యాన్ ఫైర్ చేసినాక మళ్ళీ గన్మ్యాన్ అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు నా పిల్లలు ఎత్తుకొని లోపలేశారు. గన్మ్యాన్ అటాక్ చేస్తూ నన్ను చంపాలని ప్రయత్నించినప్పుడు నా పిల్లలు లాగి నన్ను బండ్లు వేసుకొని ముందుకు. తాడిపత్రిలో సీన్ వేరే లెవెల్. ఎన్నికలు ముగిశాక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాను వేట మొదలు పెడతానంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాత వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతల కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. ఈ ప్రజాప్రతినిధి సమాజానికి ఏం సందేశం ఇచ్చినట్టు? కాస్త శాంతంగా ఉన్న తాడిపత్రిని మళ్లీ రెచ్చగొట్టినట్టు కాదా? తన వేటను ఎదుర్కొనే సత్తా ప్రత్యర్థికి ఉండాలంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు కూడా. అటు పల్నాడు, ఇటు రాయలసీమ ప్రశాంతంగా ఉండే టెంపుల్ టౌన్లో కూడా రచ్చరాజేశారు. దీనికి కారకులెవరు? ఆయుధాలు చేత పట్టుకుని పట్టపగలు నడి రోడ్లపై తిరుగుతున్నా కంట్రోల్ చేయలేని పోలీసుల, సమస్యాత్మక ప్రాంతాలని తెలిసినా పట్టించుకోని నిఘా వ్యవస్థ, తమ పబ్బం గడుపుకునేందుకు ఎమోషన్స్ రాజేసిన రాజకీయ నాయకుల. పోలింగ్ రోజు పట్నమంతా పల్లెబాట పట్టింది. ఓట్ల పండగ రోజు పెయిడ్ హాలిడే ప్రకటించాయి ప్రైవేట్ సంస్థలు. ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామని ఊరెళ్లిన యువతరానికి పోలింగ్ బూతుల్లో కత్తుల కోలాటం, నడివీధిలో మత్సు కత్తుల స్వైర విహారం, ఊరి నడిబొడ్డున నాటు బాంబుల విధ్వంసం దర్శనమిచ్చాయి. ఓహో, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలంటే ఇలా ఉంటుందా అని నవ ఓటర్లు అనుకునేలా పరిస్థితి తయారైంది. Local police forces, the SP was also moving around.
the incident, the 7 or 8 polling stationలో ఎక్కడ ఈ EVMs పగలగొట్టారు, అక్కడ immediately the joint collector and the SP had reached, controlled the situation, and there was, because they were able to control the situation, no repoll was there anywhere in Palnadu. Because all these incident DG గారు డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నారు, డే టు డే రిపోర్ట్ పంపిస్తున్నారు, కమిషన్కి కూడా పంపిస్తున్నారు. సో I will not be able to comment on individual event, but election commission intention is that we have to conduct the election. We have to conduct the election that people are able to vote, and then if they are able to vote, we have to secure all the vote in the EVM machine and then put it in the strong room. 5 ఏళ్లకోసారి జరిగే పోలింగ్ సందర్భంగా పార్టీల మధ్య వైరాలు, నేతల మధ్య వైషమ్యాలతో చెదురుమదురు ఘటనలు చూసి ఉంటారు. కానీ ఈసారి అంతకు మించి ఫ్యాక్షన్ సినిమా సీన్లను తలదన్నే రియల్ సన్నివేశాలు దర్శనమిచ్చాయి. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకు కారణం అందరూ వేలెత్తి చూపుతున్నది ఒక్కర్నే. ఆ ఒక్కరే పోలీస్. కనిపించని 4వ సింహం పక్షపాతంతో పక్షవాతానికి గురైందా? దాడులకు సూత్రధారులెవరైనా, బాధితులు మరెవరైనా, అందరి ఆరోపణ ఒక్కటే, పోలీసులు మరో పక్షానికి వకాల్తా పుచ్చుకున్నారని, ఆ పార్టీతో టైఅప్ అయ్యారని. వైసీపీ నేతలది, టీడీపీ నాయకులది అదే మాట. ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయనుకున్న చోట పోలీసులు పెట్టలేదు. అందువలన మా దగ్గరేమో వారు రౌడీజం చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు, సంతోషమే. కానీ ఆ బూతుల్లో రౌడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళో ఇద్దరో ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం, మేము ప్రత్యక్షంగా చూసాం. గత ఎన్నికల్లో లేదు, అంతకుముందు 14 ఎన్నికల్లో లేదు ఇంత హింస. ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది? నన్ను డిస్ట్రిబ్యూట్ చేయటంకే నా కాలం అంతా అయిపోయింది, ఇంకా నేను దృష్టి పెట్టలేకపోయాననేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కమిషన్ మార్చినటువంటి అధికారుల వల్ల ప్రజాస్వామ్యానికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మెతక వైఖరి నిన్న స్పష్టంగా కనపడింది. నిన్న పల్నాడు జిల్లాలో అల్లర్లకు కారణం ఏంటి? వాళ్ళ 7 అపాయింట్ చేసిన సిఐలు, ఎస్ఐలు ఉండటమే, ఆ స్టాఫే ఉండటం ప్రధాన కారణం. వాళ్ళు మెతక వైఖరి అవలంబించడం వల్లే ఈ గొడవలకు కారణం. రాళ్లు పెట్టుకున్నా, కర్రలు పెట్టుకున్నా ఎక్కడ కఠిన చర్యలు లేవు. ఎక్కడైతే ఆ దాడులకు పాల్పడినటువంటి వారు ఉన్నారో వారిని కఠినంగా కనుక అరెస్ట్ చేసి ఉంటే ఈ జరిగి ఉండేవి. పోస్టింగ్లు వాళ్ళు ఇప్పించారు కాబట్టి సిఐలు, ఎస్ఐలు ఇవంతా కూడా పక్షపాతంగా వ్యవహరించారు. ఒక్క ఎస్పీ తప్ప ఎన్నికల కమిషన్ పరిధిలో అపాయింట్ చేసినటువంటి వారు, జిల్లా యంత్రాంగం మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అపాయింట్ చేసినటువంటి వారు. ఎందుకీ పరిస్థితి? పోలీసులకే ఎందుకీ దుస్థితి? వాళ్ళ తలకాయలు కూడా పుచ్చకాయల్లా పగిలాయి కదా అంటే లా అండ్ ఆర్డర్ చూసేది, చూడాల్సింది వాళ్లే కాబట్టి. ఒక రాజకీయ పార్టీ పాలనలో పైనుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని పోలీసులు సమర్థించుకునే అవకాశమూ లేదిప్పుడు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పాలకులు నామమాత్రమే. ఒత్తిళ్లు అనే మాటకు అర్థం లేదు. సిన్సియర్గా డ్యూటీ చేసేందుకు సువర్ణ అవకాశం. కానీ దాన్ని చేజార్చుకుని అభాస్పాలయ్యారా? ఖాకీ పవర్ చూపించాల్సిన పోలీసులు దిష్టిబొమ్మలుగా మిగిలిపోయారా? For more videos like this, subscribe Big TV channel.